వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు, హైకోర్టులో ముఖ్యమైన కేసులు వాదించే లాయర్ గారు నిరంజన్ రెడ్డి. వాస్తవంగా ఇంతకుముందు ఏదైతే జగన్ జైల్లో ఉన్నప్పుడు అసలు ఆ కేసులో ఉన్న ఫ్లాస్ని ఐడెంటిఫై చేసి జగన్కి బెయిల్ దాదాపు 16 నెలల పాటు అవ్వంది ఆయన వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి మేనేజ్మెంటల్ సిస్టమ్ ఎలా అయితే జాగ్రత్తగా దర్యాప్తు సంస్థలు ప్రభుత్వము కలిసి ఆడుతున్న నాటకాన్ని భగ్నం చేసి ఆ లోపాన్ని ఎత్తి చూపెట్టడంలో తను సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన నిన్న పార్లమెంట్లో రైట్ చేసింది ఏంటి అంటే సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాదులో ఏర్పాటు చేయమని. అత్యున్నత న్యాయస్థానం మీద కేసుల భారం తగ్గట్లేదు. ఒక్కో ధర్మాసనం మీద ఏడాదికి 4500 కేసులు పడుతున్నాయి. అప్పిలేట్ కోర్టుల ఏర్పాటు, క్రిమినల్ చట్టాల సవరణలు అవసరం అంటూ రాజ్యసభలో సుప్రీంకోర్టు సవరణ బిల్లు మీద చర్చలో నిరంజన్ రెడ్డి చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. కానీ అదేదో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంపీ కదా, అమరావతిలోనో లేదా విశాఖపట్నంలోనో లేదా తిరుపతిలో, ఎందుకంటే దక్షిణాదిలో బెంచ్ అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలకి అక్కడ ఈజీగా ఉంటుంది యాక్సెస్. అక్కడ పెట్టమని చెప్పుకుంటే బాగుండేది ఆంధ్ర ఎంపీగా. హైదరాబాద్లో ఈయన యాక్టివిటీస్ ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ అంటే ఇప్పటికి కూడా మనకు హైదరాబాద్ మీద ప్రేమ పోవట్లేదు, ఇంకా తెలంగాణ మీద ప్రేమ పోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా అన్నది ఇక్కడ కనబడుతుంది.